మరి అట్లే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎంపీ గారు, బంటు శోభారాణి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మార్కెట్ చైర్మన్ కానీ మా ఉపేందర్ రెడ్డి గారు, అధికారులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషం. ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే మంత్రి గారు చాలా కార్యక్రమాలు ఉన్నాయి, భువనగిరు అటు మరి అట్లే బండ సోమారం ఇట్లా. సరే, ఏదేమైనా చాలా సంతోషం. ఈరోజు ఆలేరు ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నా. ముఖ్యమంత్రి అనేక సార్లు వస్తారు ఆలేరు. ముఖ్యమంత్రి అంటే ఓ జిల్లాకు ఒక్కసారి వస్తారేమో, ఒక్క సంవత్సరం గడవక ముందే దాదాపు 5-6 సార్లు వచ్చిండు. అడగకుండా మీకు అన్ని వరాలు ఇస్తున్నారు. మరి ఐలయ్య గారి చొరవ కావచ్చు, ఐలయ్య గారి మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఐలయ్య గారి ప్రయత్నం కావచ్చు, ముఖ్యమంత్రి వస్తున్నాడు, మంత్రులు వస్తున్నారు. 15 రోజులు కాలే ముఖ్యమంత్రి వచ్చిండు వీడికి. ముఖ్యమంత్రి వచ్చి ఆలేరు ప్రజల, రైతన్నల ఏదైతే నీళ్లు, సాగునీరు కోసము దాదాపు 570 కోట్ల రూపాయలు, అవే కాక మొత్తం 1500 కోట్ల రూపాయలు ఆలేరుకు వరల్లాగా 15 రోజుల కింద ఇచ్చారు. మళ్ళా నిన్న తెలిసింది ఏంటంటే మంత్రి గారు వస్తున్నారని చెప్పారు. మళ్ళీ బాసాల మరికి మళ్ళీ 200 ఇల్లు ఇవ్వడానికి. ఏమో ఆలేరు అదృష్టం ఉన్నదని మాకు నిజంగా అనిపించింది. మా ఐలయ్య గారి అదృష్టం, ఆలేరు ప్రజల అదృష్టం. నిజంగా మీరు ఒక్కటి గమనించాలి, ఆ రోజుకున్న ఈ రోజుకున్న తేడా చూడండి. కేసీఆర్ గారు ఇక్కడ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి పదే వస్తూ ఈడికెళ్ళే పోయేది. సరే, మీ మీద ప్రేమ ఒలకబోసిండు, ఒలకబోసిండు. 2020లో వచ్చిండు, ఈ వాసాల మరి గిట్ల కాదు, గిట్లుండాలని చెప్పిండు. ఇళ్ళని ఊలగొట్టుకోరని చెప్పిండు. ఇల్లు మంచిగా కట్టిస్తా, స్కూల్ బిల్డింగ్ కట్టిస్తా, అది కట్టిస్తా, ఇది కట్టిస్తాడు. 20లో చెప్పిండు, 21లో మళ్ళీ వచ్చిండు. పట్టాలు ఇచ్చినట్టు ఇచ్చిండు, పట్టాలు అట్టే పోయినాయి. ఒక్క ఇళ్ళన కట్టించిండా ఈడ? 2020 పోయింది, 21 పోయింది, 22, 23 పోయింది. 4 ఏళ్ల సమయం పడితే ఒక్క ప్లాట్, ఒక్క ఇల్లు ఇవ్వలే. స్కూల్ భవనం అట్లే ఉంది, అది అట్లే ఉన్నాయి. ఆయన రోడ్డు మాత్రం వేసుకొని పోయిండు. ఆయన ఫామ్ హౌస్కు లక్ష్మీనరసింహస్వామి, మన ఇలువేలుపు లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి, యాదగిరిగుట్ట నుంచి ఆయన దర్శనానికి ఒక రోడ్ వేసుకుని తప్పితే మీ ప్రజల, మీ ప్రాంత సమస్యలు మాత్రం పట్టించుకోలే. ఆగమ్మ చెప్పింది. ఈరోజు ముఖ్యమంత్రి స్వయాన కలిసి చూసిండు, చేస్తున్నాడు, కానీ 4 ఏళ్ళు పట్టించేయలే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడికి వచ్చిపోయిండు. 15 రోజుల కింద బాసాల మరి సమస్యలు తెలుసుకుండు. పొంగులేటి సీనన్న కూడా రోజు వచ్చిండు. ఇక్కడ ఇల్లు రాలే, ఏమి రాలే, 200 ఇళ్ళు తక్షణం ఇవ్వాలని చెప్పి ఆనాడే నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఇక్కడికి రావడం, నిన్న ఇక్కడ అనౌన్స్ చేసిండ్రు. ఈరోజు మంత్రి గారే స్వయాన వచ్చి ఇల్లు ఇస్తున్నట్టే ఇది చిన్న విషయం కాదని భావిస్తున్నా. వాళ్ళకి 4 ఏళ్ళు పట్టింది. ఇక్కడ 4 రోజులల్లా ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది. ఆగమన్నది మేము చేసినప్పుడు చూస్తామని అన్నది. అంటే ఆమెకు పాత ప్రభుత్వాలు గట్లే ఉంటాయి అనుకుంటున్నారు. ఈరోజు మా పైలట్ విలేజ్ చూడండి. ఇప్పుడు పొంగిలేటి సీనన్న బండ సోమారం భువనగిరి నియోజకవర్గానికి వస్తుండు. పైలట్ గ్రామంలో ఇండ్లు అవుతున్నాయి, స్లాబ్లు అయినాయి, గోడలు అయినాయి, పనులు అవుతున్నాయి. 4 రోజులలో గృహప్రవేశాలు అయితే 2-3 నెలల మా అభివృద్ధి గట్ల జరుగుతుంది. నీకు 4 ఏళ్ళు పట్టింది, శాంక్షన్ రాలే, ఇల్లు మొదలు కానీ ఏది కాలే. ఆగమ్మకు ధైర్యం చెప్తున్నాం. ఈరోజు ఇండ్లు మీ తొందరగా మొదలవుతాయి. 1-2-3 నెలల స్లాబ్లు అయితే ప్లాస్టిక్ లోడ్ చేసుకొని గృహప్రవేశాలు చేసుకోవాలి. మళ్ళా అన్నాన్ని పిలుచుకొని ఓ దావత్ కూడా చేసుకోవాలని మంత్రి గారు నేను కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎనివే, చాలా సంతోషం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఓ మంత్రిలాగా రాష్ట్రంలో తిరుగుతూ ఉన్నారు. అంటే ఎక్కడ అభివృద్ధి, ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన. ఏడ సమస్యలు ఉంటే వాటికి ఆ సమస్యల మీద తిరుగుతున్నారు. మంత్రి గారు ఒక ఎమ్మెల్యే లాగా తిరుగుతున్నారు, మాకంటే ఎక్కువ తిరుగుతున్నారు. ఎవరన్నా అడిగితే రేపు రమ్మంటావా నీ నియోజకవర్గానికి, కానీ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం, డెవలప్మెంట్ ఉంటాయి ఇమీడియట్గా. అంటే ఆ స్థాయిలో నేను ఉదయం అదే అడుగుతున్నా, అన్న ఇంతగానమని మీరు ఎట్లా తిరుగుతున్నారు, మేము కూడా అంత తిరుగుతలేమంటే నిజంగా వారికి కూడా చేతులెత్తి మొక్తా ఉన్నాం. చాలా గొప్ప విషయం. ఈరోజు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా సంతోషం. మీ అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ జై కాంగ్రెస్.